ఉత్తర కొరియా ప్రపంచానికి ఈ దేశం ఒక అంతు చిక్కని మిస్టరీ. తాజాగా ఈ మిస్టరీ దేశంలో ఒక హై వోల్టేజ్ వారసత్వ డ్రామా మొదలయ్యింది. ఇది ఏ నెట్ఫ్లిక్స్లోనో వచ్చే వెబ్ సిరీస్ అస్సలు కాదు. సాక్షాత్తు నియంత కిమ్ జోంగ్ ఉన్ రాజవంశం పీఠం కోసం జరగబోయే అసలైన పోరాటం. ఒకవైపు అధ్యక్షుడు కిమ్ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న 13 ఏళ్ల కూతురు కిమ్ జుయే, మరోవైపు దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా ఎదిగిన ఆయన సోదరి కిమ్ యోజంగ్. ఈ ఇద్దరి మధ్య వారసత్వ యుద్ధం మొదలయ్యింది. ఈ పోరాటం ఆ దేశ భవిష్యత్తును మార్చబోతోంది. ఈ పోటీ ఇప్పుడు ఇద్దరు మహిళలకు తెరపైకి వచ్చారు. అసలు కిమ్ తదుపరి వారసులు ఎవరు? 13 ఏళ్ల కూతురికే కిమ్ పట్టం కడతారా? అత్త మేనకోడళ్ల మధ్య ఆధిపత్య పోరు ఏ మలుపు తిరగబోతోంది? వాట్ ది స్టోరీ? కిమ్ రాజ్యంలో అత్త మేనకోడళ్ల యుద్ధం తప్పదా? పదమూడేళ్ల కూతురు జూయేకు కిమ్ పట్టాభిషేకం చేస్తాడా? ఉత్తర కొరియాలో రక్త చరిత్ర పునరావృతమవుతుందా? వార్తలు అనగానే మనకు గుర్తుకొచ్చేది రాజకీయాలు, క్రైమ్ లేదంటే సినిమా ముచ్చట్లు. ఈ స్టోరీలో మనం చెప్పుకోబోయేది మాత్రం ఉత్తర కొరియా భవిష్యత్తును మార్చిపోయే వారసత్వ యుద్ధం గురించి. ఇది ఏ వెబ్ సిరీస్ కో లేదంటే హాలీవుడ్ డ్రామాకో ఏమాత్రం తక్కువ కాదు. ఒకవైపు అణ్వాయుధాలతోటి ప్రపంచాన్ని గడగడలాడించే అత్యంత శక్తివంతమైన క్రూరమైన నియంత కిమ్ జోంగ్ ఉన్, మరోవైపు ఆయన వారసత్వం కోసం పోటీ పడుతున్న ఇద్దరు మహిళలు. అవును, మీరు వింటున్నది నిజమే. ఉత్తర కొరియాలో అధినేత కిమ్ జోంగ్ ఉన్ తదుపరి వారసురాలపైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 1948లో ఉత్తర కొరియా ఏర్పడిన నాటి నుంచి ఈ దేశాన్ని కిమ్ కుటుంబమే పాలిస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు అధ్యక్ష బాధ్యతలను పురుషులే స్వీకరించారు. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్తో కిమ్ల పాలన మొదలైంది. సుంగ్ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాడు. 2008లో కిమ్ జోంగ్ ఇల్ కు పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే 2010లో జరిగిన పార్టీ సమావేశంలో తన వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ ను అధికారికంగా వారసుడిగా ప్రకటించారు. నిజానికి అప్పటికి కిమ్ వయసు 26 ఏళ్లు మాత్రమే. 2011 డిసెంబర్లో తండ్రి మరణించడంతో పెద్దగా సన్నాహాలు లేకపోయినా అకస్మాత్తుగా అధ్యక్ష పీఠాన్ని కిమ్ అధిష్ఠించాల్సి వచ్చింది. అప్పటి నుంచి దేశంలో కిమ్ పాలన మొదలైంది. విచిత్రమైన చట్టాలతో, ఆయుధ పరీక్షలతో కిమ్ ఫేమస్ అయ్యాడు. మరి ముఖ్యంగా అగ్రదేశ అమెరికాతో నిత్యం కయ్యానికి కాల్దూతున్నాడు. చాలా ఏళ్లుగా కిమ్ ఆరోగ్యం బాలేదని, కొన్ని సందర్భాల్లో ఆయన చనిపోయాడన్న కథనాలు ప్రపంచాన్ని షేక్ చేశాయి. నిజానికి అప్పుడప్పుడు మీడియాకు కనిపించకుండా కిమ్ దూరంగా ఉంటారు. అందుకే ఇలాంటి కథనాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏ కార్యక్రమానికైనా తన చిన్నారి ముద్దుల కూతురుని వెంటబెట్టుకుని వస్తున్నాడు. అసలు ప్రపంచానికి కిమ్ తన కూతురిని పరిచయం చేయడంతోనే అనేక విశ్లేషణలు వెలువెత్తాయి. కిమ్ తదుపరి వారసురాలు తన కూతురేనా? ఎందుకు ఇప్పుడే ఆమెను ప్రపంచానికి కిమ్ పరిచయం చేశాడు? గతంలో అధికారంలోకి రావడానికి కిమ్ ఎదుర్కొన్న అనుభవాలే కారణమా అనేవి ప్రపంచానికి అంతుచిక్కని ప్రశ్నలు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన కుటుంబ పాలనను 4వ తరానికి విస్తరింపజేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగానే తన టీనేజ్ కూతురిని తదుపరి నాయకురాలుగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ తమ చట్ట సభ్యులకు తెలిపింది. ఫిబ్రవరి చివరిలో ఉత్తర కొరియాలో అతిపెద్ద రాజకీయ సదస్సు జరగనుంది. దీన్ని వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ గా పిలుస్తారు. సాధారణంగా ఈ సమావేశంలోనే కిమ్ వచ్చే 5 ఏళ్ల కాలానికి తన ప్రధాన లక్ష్యాలను వివరిస్తాడు. వేలాది మంది ప్రతినిధుల సమావేశానికి కిమ్ తన ముద్దుల కూతురుతోనే కలిసి వస్తారా లేదా అనే అంశాన్ని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నిశితంగా పరిశీలిస్తోంది. నిజానికి ఉత్తర కొరియాలో తీవ్రమైన సాంప్రదాయవాద సంస్కృతి, పురుషాధిక్య నాయకత్వం ఉంటుంది. ఈ నేపథ్యంలో కిమ్ తన వారసురాలిగా కూతురిని ప్రకటించే అవకాశం లేదని దక్షిణ కొరియా అధికారులు సందేహం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రభుత్వ మీడియాలో రోజురోజుకి కిమ్ కూతురి ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో ఇప్పుడు సౌత్ కొరియా అధికారులు తమ అంచనాలను పునర్సమీక్షించుకోవాల్సి వచ్చింది. 2022 నవంబర్లో జరిగిన లాంగ్ రేంజ్ సిరీస్ కు చెందిన క్షిపణి పరీక్ష సమయంలో తొలిసారి కిమ్ తన కూతురిని బయట ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటి వరకు కిమ్ కూతురు ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఆ చిన్నారి పేరుపైన రకరకాల కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె పేరు కిమ్ జుయేగా తెలిసింది. అప్పటి నుంచి తండ్రి కిమ్తో కలిసి ఆయుధ పరీక్షలు, మిలిటరీ డ్రిల్స్, ఫ్యాక్టరీల ఓపెనింగ్ వంటి అనేక కార్యక్రమాల్లో తండ్రితో కలిసి జుయే కనిపిస్తోంది. 2025 సెప్టెంబర్లో బీజింగ్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా కిమ్ తన కూతురిని వెంట తీసుకెళ్లాడు. దీంతో అప్పట్లోనూ కిమ్ కూతురిపై అనేక కథనాలు వచ్చాయి. 6 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడిని కిమ్ నేరుగా కలుసుకున్నాడు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా జనవరిలో జుయే తల్లిదండ్రులతో కలిసి కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ ను సందర్శించింది.
ఆ తర్వాత జియో రాజకీయ భవిష్యత్తుపై చర్చలు మరింత బలపడ్డాయి. కుంసుసాని ప్యాలెస్ పవిత్రమైన స్మారక చిహ్నం. ఈ పర్యటనకు కూతురిని తీసుకొచ్చి తన వారసురాలిగా జియోను ఖరారు చేశాడు అనడానికి సంకేతంగా కొందరు నిపుణులు భావిస్తున్నారు. తాజాగా కిమ్ వారసురాలిగా జియోను ప్రకటించే అవకాశం ఉందని దక్షిణ కొరియా నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. యాడ్స్ లో ఆమె ఉనికి పెరిగినప్పటికీ వారసురాలి వివరాలను మాత్రం ఉత్తర కొరియా మీడియా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం గౌరవనీయమై అత్యంత ప్రియమైన బిడ్డగానే జియోను అక్కడి మీడియా ప్రస్తావిస్తుంది. నిజానికి కిమ్ కూతురి పేరు కూడా ప్రపంచానికి సరిగ్గా తెలియదు. 2013లో మాజీ NBA స్టార్ డెన్నిస్ రాడ్మన్ ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ లో పర్యటించాడు. అప్పట్లో తను కిమ్ పసిబిడ్డను ఎత్తుకున్నట్టు రాడ్మన్ తెలిపాడు. దక్షిణ కొరియా నిఘా వర్గాల ప్రకారం కిమ్ కు కూతురు 2013లోనే జన్మించి ఉండొచ్చు. కిమ్ దంపతులకు 3 సంతానమని తెలుస్తోంది. మొదటి సంతానం కుమారుడని, రెండో సంతానమే ఈ జుయేగా పేర్కొంటున్నారు. మూడో సంతానం గురించి మాత్రం వివరాలు లేవు. ఇక కిమ్ రాజ్యంలో అత్యున్నత స్థాయి రాజకీయ నాయకురాలు, అధ్యక్షుడి ఏకైక చెల్లెలు కిమ్ యోజోంగ్ మాత్రమే. ఆ దేశంలో రెండో పవర్ఫుల్ పర్సన్ గా ఆమెను పిలుస్తారు. సోదరుడికి కీలకమైన సలహాదారుగా ఉండడమే కాకుండా విదేశాంగ విధానం, ప్రజా వ్యవహారాల్లో ఆమె ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కొరియా వర్కర్స్ పార్టీలో ప్రచార విభాగం డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలను యోజోంగ్ నిర్వర్తిస్తోంది. కిమ్ ను దేవుడిగా కొలిచే కార్యక్రమాలను సోదరి పర్యవేక్షిస్తోంది. 2021 సెప్టెంబర్లో ఉత్తర కొరియా అత్యున్నత కార్యనిర్వాహక సంస్థ స్టేట్ అఫైర్స్ కమిషన్ లో సభ్యురాలిగా యోజోంగ్ నియమితులైంది. తరచుగా దక్షిణ కొరియా అమెరికాను విమర్శిస్తూ తన సొంత పేరుతోటి ఆమె అధికారిక ప్రకటనలు విడుదల చేస్తుంటారు. యోజోంగ్ ప్రకటనలు చాలా దూకుడుగా, కఠినంగా ఉంటాయి. కిమ్ సోదరి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా అభివర్ణిస్తారు. 2018లో వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా యోజోంగ్ దక్షిణ కొరియాలోని ప్యోంగ్చాంగ్ ను సందర్శించారు. దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన తొలి కిమ్ రాజవంశపు సభ్యురాలిగా యోజోంగ్ చరిత్ర సృష్టించారు. 2019లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో, 2023లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగిన కీలక సమావేశాల్లో కిమ్ వెంటే తన సోదరి ఉంది. ఇక కిమ్ యోజోల్ తన సోదరుడిలాగే 1990 దశకం చివరిలో స్విట్జర్లాండ్ లోని బెర్న్ నగరంలో మారుపేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం. ప్యోంగ్యాంగ్ లోని కిమ్ ఇల్ సుంగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో పట్టా పొందారు. ఉన్నతాధికారి చోయి రొంగు హే కుమారుడు చోయి సాంగ్ తో ఆమె వివాహమైంది. ఆమెకు 2 పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కిమ్ కు ఉన్నట్టుండి ఏమైనా అయితే దేశానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమర్థవంతమైన నాయకురాలిగా యోజోంగ్ ను పరిగణిస్తారు. ఇటీవల కిమ్ తన కుమార్తె జుయేపై ఎక్కువ దృష్టి సారిస్తుండటంతో భవిష్యత్తులో అత్తకోడల మధ్య అధికార పోరు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు పెరిగాయి. అత్యంత క్రూరమైన స్వభావం ఉన్న యోజోంగ్ తో భవిష్యత్తులో జుయేకు ముప్పు తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కిమ్ మరణించినా, అతడు బలహీనపడిన అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి 38 ఏళ్ల యోజోంగ్ సిద్ధంగా ఉన్నారట. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు కుటుంబ సభ్యులైన హతమార్చడానికి ఏమాత్రం వెనకాడారని చరిత్ర కిమ్ కుటుంబానికి ఉంది. దీన్ని బట్టి చూస్తే జుయే భవిష్యత్తుకు అతని నుంచి ముప్పు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి 2011 డిసెంబర్లో తన తండ్రి నుంచి బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లకే తన బాబాయ్ మెంటర్ జాంగ్ సాంగ్ తాక్ కు మరణశిక్ష విధించి కిమ్ సంచలనం సృష్టించాడు. అందుకే అత్తకోడల మధ్య మాత్రం అధికార పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. మిస్టీరియస్ కిమ్ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం మాత్రం కష్టం.